హాయ్ ఎవ్రీవన్. ఇది చిన్న అప్డేట్ వీడియో అండి. ఏం లేదు, నా మ్యాక్రో ఆల్గే ట్యాంక్‌లో ఫుల్‌గా పెరిగిపోయింది. ఓవర్ గ్రోత్ అయింది. ఇంక ట్రిమ్ చేయాలి. ట్రిమ్ చేయకపోతే ఏందంటే ఇంకా మనకు న్యూట్రియంట్స్ సరిపోవు. నేను సెపరేట్‌గా యాడ్ చేయాల్సొస్తది. అందుకోసం ట్రిమ్ చేశాను. ట్రిమ్ చేస్తే చూడండి ఎలా అయిపోయిందో. అంటే రూట్స్ ఏం ట్రిమ్ చేయను. నేను ఎప్పుడు ట్రిమ్ చేసినా సరే ఓన్లీ లీవ్స్ మాత్రమే ట్రిమ్ చేస్తాను. ఫుల్‌గా ట్రిమ్ చేస్తాను. ట్రిమ్ చేసిన పోర్షన్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇదంతా ట్రిమ్ చేసింది. ఓన్లీ లీవ్స్ మాత్రమే. ఓకే. రూట్స్ అయితే ఏం ట్రిమ్ చేయలేదు. ఓకే. ఇక పాడ్స్ అయితే మాత్రము పాడ్స్ ఓకే, కానీ ప్రాబ్లం ఏంటంటే వాటికి ఫుడ్ సరిపోవట్లేదు. ఇవి మనకు ఈ క్లీనర్ స్నేల్స్ వేసిన తర్వాత మనకు టర్బో స్నేల్స్ వేసిన తర్వాత వాటికి ఆల్గే అనేది మింగట్లేదు ఒకటి. రెండోది ఈ పాడ్స్ అనేవి ఈ ఆల్గేని తినడానికి ఇష్టపడలేదు. ఈ మ్యాక్రో ఆల్గేని తినడానికి ఇష్టపడలేదు. ఓకే. ఈ కలర్ పని తినడానికి ఇష్టపడలేదు. అంతేకాదు ఈ హెర్మిట్స్ కూడా ఇవి తినడానికి ఇష్టపడలేదు. ఇది అంత రుచికరంగా ఉండదు. అందుకోసం హెర్మిట్స్ కూడా దీని జోలికి రావట్లేదు. ట్యాంక్స్ అయితే మాత్రం తింటున్నాయి. మా ఫ్రెండ్ దగ్గర ఇచ్చాను. మా ఫ్రెండ్ దగ్గర ట్యాంక్ ఉంది. అవి తింటూనే ఉన్నాయి. బాగానే ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. ట్యాంక్స్ అయితేనేమి, మిగతా ఫిషెస్ కొన్ని ఉన్నాయి. ఈ ఫాక్స్ ఫిష్ అయితేనేమి అవి తింటూనే ఉన్నాయి. అయితే ఏదైనా ఇంకా అనవసరం లేని చెప్పేసి నేను తీసేస్తున్నాను. అమ్మటానికి అయితే లేదండి. అంటే అమ్మటానికి అంటే ఎట్లా అంటే, ఇది ఎవరైనా సరే ఎవరి దగ్గర మీరు తీసుకునేటట్టయితే విత్ రూట్స్తో సహా తీసుకునేటట్టు ట్రై చేయండి. అప్పుడు మీ దగ్గర బతకడం తేలిగ్గా అవుతుంది. అలా కాకుండా లీవ్స్తో సహా లీవ్స్ మాత్రం ఇచ్చారనుకోండి, అక్కడక్కడ కట్ చేసుకుంటూ వచ్చి, దానివల్ల మీకు ఎలాంటి యూజ్ ఉండదండి. అవి బతకడం చాలా కష్టము. రూట్స్ ఉంటే తొందరగా పోతుంది. రూట్స్ అంటే ఏం లేదు, రైజార్డ్స్ అంటే ఇంతకుముందు చెప్పాను దాని గురించి మీకు డీటెయిల్గా వీడియోస్లో. అవి చూడండి. క్లౌన్ అయితే ఇటు పక్కన వేశాను. కొంచెం అటు క్లీన్ చేయాల్సి వచ్చింది. వేసాను. వేసిన వెంబటే ఇంక మిగిలిన పార్ట్స్ కూడా అవుట్. నేను వేసాను, ఈరోజు కల్లా ఏం కనపట్లే. మొత్తం తినేసి ఉంటుంది, డౌటే లేదు. ఓకే. ఇదొకటి. ఓకే. ఇంకోటి ఏంటంటే మెరైన్ స్పాంజెస్ అండి. మనకు ఎక్వేరియంలో స్పాంజెస్ కనిపిస్తాయి అక్కడక్కడ. అవి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్పాంజ్ ఎలా పెరుగుతుంది ఏంటని చెప్పి నేను చూపిస్తాను. నా దాంట్లో ఉన్నాయి. నేను నిదానంగా తీసి చూపిస్తాను. ఇంకో వీడియో తీసి చూపిస్తాను. ఆ స్పాంజెస్ ఏంటి అనేది ఈలోపు మీరు ఏమైనా తెలుసుంటే సెర్చ్ చేసి ఉంచండి జస్ట్. ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. ప్రజెంట్ అయితే ట్యాంక్ బాగానే ఉంది. అప్డేట్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.